ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయోత్సవ సభలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కోరారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. హుస్నాబాద్ లో జరిగిన విజయోత్సవ సభకు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలను తరలించడం సిగ్గుచేటు అన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా పదవిని అనుభవిస్తూ ఎన్నికల కోడ్ను ఈ యొక్క నియమావళిని పాటించాలనేటువంటి కనీస సోయి ఉందా లేదా తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలకు ఏం విలువైన లెక్క ఆయన తీరు ఉందా ఒక అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన విజయోత్సవాల పేరిట పర్యటన జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజాపాలన విజయోత్సవాలను పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆయన కార్యక్రమాలు పెట్టుకున్నాడు. చాలా సంతోషం. అదే 2 ఏళ్లు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నటువంటి సందర్భంలో తను మరి ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు చేసుకోవచ్చు. ఆయన ఏదైనా చేయొచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన ఇష్టం ఆయన ఎవరు వద్దంటలేదు. విజయోత్సవాలు జరుపుకోవడంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక జిల్లాలోనో ఏదో ఒక మండలంలో జరగట్లేదు పంచాయతీ ఎలక్షన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్ననే అమరుడు శ్రీకాంత్ అమరుడు అయినటువంటి దినం సర్దార్ సర్వాయి పాపన్న ఆ ప్రాంతం నుంచి కొట్లాడినటువంటి ఆ ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి గారు రావడం మరి ఈ నేపథ్యంలో వారు అది ఎన్నికల ప్రచార సభలో తలపిస్తా ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ